హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు కార్ షెడ్ చేయడానికి వచ్చాం. దీనికి స్లోప్ ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ ఉంటుంది. మీకు మెటీరియల్ అంతా కూడా ఒకసారి చూపిస్తాను. మీరు చూడవచ్చు, ఇది 3x3 అంగుళాల పైపు. ఇది పోల్స్ కోసం, 1.5x1.5 అంగుళాల పైపు పల్లింగ్ కోసం, రెక్టాంగిల్ పైపు ట్రస్ చేయడానికి. సో మీరు ఈ వీడియోని చూస్తూనే ఉండండి, వర్క్ అంతా మీకు చూపిస్తాను. మీకు ఒకసారి షీట్ కూడా చూపిస్తాను. మీరు చూడవచ్చు, ఇది JSW ప్రగతి షీట్. ఈ షీట్ సైజు 10 ఫీట్లు ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, మేము పోల్స్ని రెడీ చేసేసాం. పైన ఉండే ప్లేట్ని కూడా కొంచెం క్రాస్గా కట్ చేసి వెల్డింగ్ చేసాం. ఎందుకంటే వచ్చే ట్రస్ దాని మీద కరెక్ట్గా కూర్చోవాలి కాబట్టి. కింద వైపు కూడా చూడండి, కాంక్రీట్ పట్టుకోవడం కోసం మేము ఐరన్ రాడ్ పెట్టి వెల్డింగ్ చేసాం. కాంక్రీట్ వేయడానికి కోసం ఇక్కడ మార్కింగ్ కూడా చేసేసాము. ఇక్కడ 3 పోల్స్ వస్తాయి. ముందు హోల్స్ వేసి వాటిని కాంక్రీట్లో నిలబెడతాము. సో మీరు చూడొచ్చు, ఈ ట్రస్ పైప్ పైన ఎలా వస్తుంది. మీకు ఒకసారి పోల్స్ కూడా చూపిస్తాను. సో మీరు చూడొచ్చు, ఇవే ఆ 3 పోల్స్. కాంక్రీట్ వేసి బాగా నిలబెట్టాము. అది ఆడడానికి మేము ఒకరోజు టైం ఇచ్చాము. రెండో రోజు పనికి వచ్చాము. పోల్ని భూమిలోకి 2.5 అడుగుల వరకు వెళ్ళనిచ్చాము. ట్రస్ కోసం 2.5x1.5 అంగుళాల రెక్టాంగిల్ పైప్ వాడాము. దాని సైజు వచ్చేసి 8 అడుగులు. చూస్తూ ఉండండి. ముందుగా ట్రస్సును చేసుకుందాం. సో ఫ్రెండ్స్, డమ్మీ పెట్టడానికి అదే పైప్ పైన మార్కింగ్ చేసి కట్ చేసాము. సో మీరు చూడొచ్చు, మేము ఇలా మార్కింగ్ చేసి కటింగ్ చేసాము. ఒకసారి మీకు డమ్మీ పెట్టి కూడా చూపిస్తాను. ఈ డమ్మీని కట్ చేసాము. ఒకసారి పైప్ పైన పెట్టి మీకు చూపిస్తాను. సో మీరు చూడొచ్చు, మేము అదే పైప్ని కట్ చేసాము. సైడ్స్లో అస్సలు గ్యాప్ లేదు. మీరు చూడొచ్చు. దీన్ని పెట్టి వెల్డింగ్ చేసేద్దాం. ఈ వీడియోలో ఇలాగే ఉండండి, మొత్తం వర్క్ చేసి చూపిస్తాను. మీరు ఇప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మేము పర్లింగ్ పైప్కి డమ్మీ కట్ చేసాము. మీరు చూడొచ్చు, మేము అదే పైపుతో కట్ చేసాము. పర్లింగ్ పైపు సైజు 1.5x1.5 ఇంచ్ స్క్వేర్ పైపు. ఇంకా దీని పొడవు 20 ఫీట్లు. సో మీరు చూడొచ్చు, మేము మొదటి ట్రస్ని పోల్ పైకి ఎక్కించాము. దీన్ని వెల్డింగ్ కూడా చేసేస్తాం. దీని స్లోప్ వెనుక వైపు ఉందని మీరు చూడొచ్చు. ఈ షెడ్ ప్లాన్ ఇంటి యజమానిది. ఆయన ఎలా చేయమంటే మేము అలా ప్లాన్ చేసి చేసాము. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, మేము పర్లింగ్ పైపుని రెండింటి పైన పెట్టాము. ఇది సెంటర్ ట్రస్ సమానంగా రావడం కోసం పైన పెట్టాము. మీరు చూడొచ్చు, మేము సెంటర్ ట్రస్ పైప్ ని పర్లింగ్ పైప్ కి కలిపి వెల్డింగ్ చేస్తున్నాము. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్ల 3 ట్రస్లు ఒకే లెవెల్లో ఉంటాయి. వాటి లెవెల్ ని విడివిడిగా చెక్ చేయాల్సిన అవసరం ఉండదు.
సో మేము పల్లిన్ పైపులు వేసి మొదటి షీట్ ని ఎక్కించాము. ఫ్రెండ్స్, మొదటి షీట్ ని మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్ గా పెడితే మిగతా షీట్లు కూడా సరిగ్గా సెట్ అవుతాయి. ఈ షెడ్ సైజ్ వచ్చేసి 20x10 ఫీట్. ఇందులో మేము మొత్తం 6 షీట్లు వేసాం. ఇంకా మేము ఏ పైపులు వాడామో అది మీకు వీడియో స్టార్టింగ్ లోనే చూపించాను. ఒకవేళ మీరు చూడకపోతే వీడియో స్టార్టింగ్ కి వెళ్ళి చూడవచ్చు. మేము ఇదంతా జీపీ పైపులతో చేసాము. ఇవి జింక్ కోటింగ్ పైపులు. వీటికి పెయింట్ వేయాల్సిన అవసరం కూడా లేదు. పెయింట్ టచ్అప్ చేస్తే పని అయిపోతుంది. సో మీరు చూడవచ్చు, మేము రెండో షీట్ కూడా ఎక్కించేసాము. ఇప్పుడు మిగతా షీట్లు వేయడం చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే మొదటి షీట్ ని మెజర్మెంట్ ప్రకారం సెట్ చేసాము. షీట్లు వేసే ఫుల్ వీడియో పెడితే లెంగ్త్ ఎక్కువైపోతుంది, అందుకే మీకు ఫైనల్ రిజల్ట్ చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ పైన ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడి వరకు వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.